అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి ముస్లింల హక్కులకు సంబంధించిన హదీసులు తెలుసుకుందాం. నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా విన్నాను అని అకబాబిన్ ఆమీర్ ఉల్లేఖించారు. ఒక ముస్లిం మరొక ముస్లింకు సోదరుడు. సోదరునికి ఒక వస్తువు అమ్మినప్పుడు అందులో ఏదైనా లోపం ఉంటే దాన్ని అతనికి స్పష్టంగా తెలుపాలి. విక్రయించే వస్తువులోని లోపాన్ని దాచటం ఒక ముస్లిం వర్తకునికి ధర్మం, అంటే హలాల్ కాదు. ఈ హదీసు ద్వారా వర్తకుల స్వభావంలోని ఓ గొప్ప లోటును ఎత్తి చూపటంతో పాటు అది ఎంత ప్రమాదకరమైందో తెలుపటం జరిగింది. ముఖ్యంగా ముస్లిం వర్తకులు తాము అమ్మే వస్తువులో తమకు తెలిసిన లోటును కొనేవారికి తెలుపకపోతే తాము ఆ వ్యాపారం ద్వారా హలాల్ కాని, అంటే హరాం సంపదను తింటున్నారని తెలుసుకోవాలి. దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: మంచి గుణగణాలు గల ముస్లిం వ్యక్తి వల్ల ఏదైనా అపరాధం జరిగిన పక్షంలో అది హద్దులు తప్ప మరేదైనా దాన్ని క్షమించి వేయండి. అంటే ఒక వ్యక్తి స్వతహాగా సజ్జనుడై, సదాచార సంపన్నుడై, భయభక్తులు కలవాడై, దైవ విధేయతా విధానాన్ని అవలంబించేవాడై ఎప్పుడైనా కాలు జారి పాపపు రొంపిలో పడితే కేవలం దాని కారణంగా అతన్ని నలుగురిలో అవమానపరచకూడదు, అతని పరువును భంగపరచకూడదు, అతని పొరపాటు నలుగురిలో వ్యాపించనివ్వరాదు, అతన్ని మన్నించి వేయాలి అని తెలియజేయటం జరిగింది. ఇప్పుడు ముస్లిమేతర పౌరుల హక్కులకు సంబంధించిన హదీసు. ముస్లిం ఒడంబడికదారు ముస్లిమేతర పౌరునిపై అత్యాచారం చేసినా, లేదా అతని హక్కును కాజేసినా, లేదా అతని శక్తికి మించిన భారం వేసినా, లేదా అతని వస్తువు ఏదైనా బలాత్కారంగా దోచుకున్నా, ప్రళయ దినాన దైవ న్యాయస్థానంలో ఆ ముస్లిం మీద జరిగే విచారణలో నేను ఆ ముస్లిమేతరుని వకీలై నిలబడతాను అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికారు. ముస్లింలు తమ ముస్లిమేతర సోదరుల విషయంలో ఎంత జాగ్రత్తగా మసులుకోవలసి ఉందో కాస్త జాగ్రత్తగా గమనించాలి. రేపు ప్రళయ దినాన ప్రవక్త మహనీయులు తమకు ఎదురుగా ముస్లిమేతర సోదరుని వకాల్తా పుచ్చుకొని నిలబడే పరిస్థితి ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ మరో విషయం కూడా మరువకూడదు. ఇంతకుముందు సామాజికమైన హక్కులు, పొరుగువాడు, వ్యాధిగ్రస్తుడు, తోటి ప్రయాణికుడు గురించి తెలిపిన హక్కులు ముస్లింలు, ముస్లిమేతరులు అందరికీ వర్తిస్తాయి. వాటిలో ఎలాంటి తారతమ్యాన్ని పాటించటానికి వీల్లేదు. ఇప్పుడు భూతదయకు సంబంధించిన హదీసులు తెలుసుకుందాం. ఒకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్లే దారిలో ఒక ఒంటె కనిపించింది. దాని కడుపు పీక్కుపోయి వెన్నుతో కలిసినట్లుంది దాని పరిస్థితి. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులకు ప్రబోధించారు: నోరు లేని ఈ ప్రాణుల గురించి దైవానికి భయపడండి, వీటిని మంచి స్థితిలో ఉంచి పోషించి స్వారీ చెయ్యండి, మంచి స్థితిలోనే వదలండి. దీని భావం ఏమంటే, పశువుల ఆకలి దప్పుల్ని తీర్చకపోవటం వల్ల మనిషి దైవాగ్రహానికి గురి అవుతాడు. వాటి ద్వారా పని నెరవేర్చుకోవాలంటే బాగా మేపాలి. అవి పని చేస్తూ సడలి సగం చచ్చినట్లు అయ్యే వరకు వాటిపై పని భారం మోపరాదు. అబ్దుల్లా బిన్ జాఫర్ ఉల్లేఖనం: ఒకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అన్సారీ సహచరుని తోటలో ప్రవేశించారు. అక్కడ ఎవరో ఒక ఒంటెను కట్టి పెట్టారు. అది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూసి బాధగా అరిచింది. దాని కళ్ళ వెంట అశ్రువులు రాలసాగాయి. మహాప్రవక్త దాని సమీపానికి వెళ్ళి దాని మూపురాని, కణతల్ని లాలనగా తట్టారు. అది శాంతించింది. ఈ ఒంటె ఎవరిది అని అడిగారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక అన్సారీ యువకుడు వచ్చి, దైవ ప్రవక్త, ఈ ఒంటె నాదే అని బదిలిచ్చాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు దైవభీతి లేదా? అల్లా నీ స్వాధీనం చేసిన ఈ మూగ ప్రాణిని గురించి నీవు అల్లాహకు భయపడవా? ఇది ఏడ్చి నాతో ఫిర్యాదు చేస్తోంది. నీవు దీన్ని సరిగ్గా మేపకుండా ఎల్లప్పుడూ పనిచేయించుకుంటూనే ఉన్నావని అని మందలించారు.
భూతదయ ఎవరి ఎదల్లో ఉంటుందో వారిని నోరులేని జీవాలు కూడా గుర్తిస్తాయన్న దానికి ఈ హదీసే తార్కాణం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమతో ఒంటె వీపు నిమరగానే అది నెమ్మదించింది. పశువుల బాగోగులు తగిన విధంగా చూసుకోకుండా వాటిని కష్టపెట్టడం దైవశిక్షకు కారణమవుతుందని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరిక నీకు దైవభీతి లేదాలో అంతర్లీనమై ఉంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, మీరు సస్యకాలంలో ప్రయాణం చేస్తే ఒంటెలు భూమి నుండి తమ హక్కును పొందడానికి అవకాశం ఇవ్వండి. క్షామకాలంలో ప్రయాణం చేస్తే వాటిని వేగంగా తోలండి. అంటే నలువైపులా పచ్చిక పెరిగి అంత సస్యశ్యామలంగా ఉంటే పశువుల్ని బాగా మేపాలని, కరువు కాలంలో మార్గం మధ్యన ఎక్కడా పచ్చిక లభ్యం కాదు కనుక త్వరగా మజిలీ చేరేలా వేగంగా తోలాలని, నీరు పచ్చిక దొరకని చోట ఆలస్యం చేస్తూ నిలుపరాదని, పశువులకు ఆకలి బాధ కలగకుండా జాగ్రత్త పడాలని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది.